నిన్న కాంగ్రెస్ మంత్రుల బృందం దేవాదులకు వచ్చి వాటిపైన మరొక్కసారి అధ్యయనం చేయకుండా వాస్తవాలను వక్రీకరించుకుంటూ చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేసి తిరిగి ముఖం మళ్ళీ హైదరాబాద్ పోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకి నిమిత్త జ్ఞానం ఉండాలి. సమైక్య రాష్ట్రంలో పాలించినటువంటి పార్టీలు అత్యధిక శాతం ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ. ఈరోజు సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అంటే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కేసీఆర్ గారు పండుగని నిరూపించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి అనేక ఎండిపోయిన చెరువులను నీళ్లు నింపి వ్యవసాయం దండుగ కాదు పండుగ అని తెలంగాణ రాష్ట్రంలో నిరూపించినటువంటి మహనీయులు కేసీఆర్ గారు. అయితే దేవదుల సాగునీటి లక్ష్యం 6.5 లక్షల ఎకరాలకే. వాస్తవంగా చెప్పానంటే దేవాదులకు పునాది పట్టింది. దేవాదుల పైన ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ గురించి అన్యాయాల గురించి లేవనెత్తి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ ఎడారి కాకుండా కాపాడుతామని చెప్పి ప్రకటన చేసి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడు 2003లో బహుశా అనుకుంటా స్థానిక ఎన్నికలు రాగానే హడావుడిగా చంద్రబాబుకు నిద్ర మేల్పుకొని తెలంగాణ కోసం ఏదో చేయాలని చెప్పి ఉట్టిన ఒక హెలికాప్టర్లో మేస్త్రిని కూడా అక్కడనే అందులో తీసుకొచ్చి తాపిని తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి హడావుడిగా మరి ఆ రోజు పునాది వేయటం జరిగింది. పాప అప్పుడు కూడా మా శ్రీహర్ అన్న చంద్రబాబుతోనే ఉండే. అప్పుడున్నాడు, మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్నాడు. ఆయన ఎంత బ్రహ్మాండంగా చెప్పిండంటే అవి మీరు సాక్షాత్ వినాలే. అయితే ఈ తీరుగా అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు దేవదుల పైన అనేక ఆరోపణలే కాకుండా కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు మానసికంగా దెబ్బతీయాలని చేసే కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. మీరు ఎన్ని చేవాకులు పేలినా కూడా ప్రజల్లో చెరుగని ముద్ర వేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని కూడా చెప్పక తప్పదు. వాస్తవంగా మొదటి దశ సోనియా గాంధీతోని 2008లో ప్రారంభించుకోవడం జరిగింది. 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది, సమైక్య రాష్ట్రంలో ఉన్నది. ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు. ఆ రోజు ప్రాజెక్టు 4,000 కోట్లు ఆ ప్రాజెక్టుకు ఉండే. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10,000 కోట్లకు పెంచి మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీ పక్షాన చేరొచ్చు, కానీ ఆ రోజు మీరు ఈ దేవాదుల ప్రాజెక్టు 4,000 నుంచి 10,000 కోట్లకు పెంచినటువంటి విషయాన్ని ప్రకటించగానే మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ప్రజలు కూడా భావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 లక్షల ఎకరాలు సాగు ఉన్నటువంటి పరిస్థితిని, సాగు లక్ష్యాన్ని కూడా మీరు తగ్గించిండ్రు. ప్రాజెక్ట్ వ్యయాన్ని మీరు పెంచినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తీరుగా మరి తెలంగాణ రాష్ట్రం రాగానే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 6,500 కోట్లు దేవాదులకు
ఖర్చు చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు దేవాదుల ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా చెప్పిండ్రో మా శ్రీయరన్న మీరే దయచేసి వినాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీడీపీలో చంద్రబాబుతోని శ్రీయరన్న ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోని మా శ్రీయరన్న ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా శ్రీయరన్న ఉన్నాడు. ఆ రోజు నీ మాటల్నే గొప్పగా చెప్పినటువంటి శ్రీహరి గారు ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారు? ఆలోచన ఉంది, దృష్టి ఉంది, సంకల్పం కూడా. ఆ సంకల్పం వల్లనే ఇవాళ ఇన్ని బ్యారేజ్లు మనం కట్టుకోగలుగుతున్నాం. త్వరలోని ఇవన్నీ ఈ బ్యారేజ్లన్నీ కూడా పూర్తి అయితే గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్న 400 పైచి కిలోమీటర్లలో కూడా జీవనదిగా మారే అవకాశం. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు అపర భగీరథుడు. ఇవాళ తెలంగాణలో 1,25,00,000 ఎకరాలకు సాగుని అందించే ప్రయత్నం ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. రెండు పంటలకు కూడా ప్రతి ఎకరానికి సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద మొత్తంలో సాగునీటి రంగం పైన ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. 2,121 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్టుకు 2017లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికీ 90% పనులు పూర్తయినాయి. మే 2022 వరకు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తిగా అవుతున్నది. మే లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల వాస్తవంగా దేవాలయ ప్రాజెక్టు దగ్గర గోదావరిలో 71 మీటర్ల వరకు నీళ్లు ఉంటే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ గోదావరిలో వదలేకపోతే అది 71 మీటర్లకు దిగువన పడిపోయి 65-66 మీటర్ల దగ్గర వాటర్ ఆగిపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం వల్ల 83 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. 23 మీటర్ల నీరు ఇక్కడ ఉంటే దేవాలయ ఇంటికి దగ్గర 22 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం 75 మీటర్లు ఉంది, అక్కడ 74 మీటర్లు ఉంటుంది. 71కి ఎగువన 4 మీటర్ల ఎత్తున గోదావరి నీళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవాలయం 365 కోట్లు కూడా మనం ఆపరేట్ చేసుకోవడానికి అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దేవాలయ ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు డెడికేట్ చేయడమే కాకుండా 365 రోజులు దేవాలయం ద్వారా నీటి లిఫ్ట్ చేసుకునే విధంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టును నిర్మాణం చేయడం, అంతేకాకుండా 100 టీఎంసీ నీటిని దేవాలయానికి కేటాయించడం చాలా గొప్ప విషయం. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక చెరువులు ఉన్నాయి. ఇవాళ రామప్ప కానీ, లక్నవరం కానీ, లేదా గణపురం చెరువు కానీ, పాకాల చెరువులు కానీ, పైన స్టేషన్ కనుపూర్లో ఉన్న రిజర్వాయర్లు కానీ, జనగామలో ఉన్న రిజర్వాయర్లు అన్నింటికి కూడా ఈ దేవాలయ రూపు ద్వారానే మనం నీటిని నింపుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కొత్తగా నిర్మించిన రిజర్వాయర్లు కానీ, లేదా గతంలో ఉన్న చెరువులు కూడా ఈ నీటితో మనం నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాలకు దేవాలయ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని, దానికి మొదటి నీటిని లిఫ్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి, జనగామ, చేర్యాల, స్టేషన్ ప్రాంతాలు ఒక పంట కూడా సాగునీరు లభించే ప్రాంతాలు 52 పంటలు బ్రహ్మాండంగా గుట్టలల్లా, తండలల్లా ఎక్కడ పడితే అక్కడే మనం విపరీతంగా మంచిగా వరి సాగు చేసుకుంటున్నారు. బ్రహ్మాండమైన పంటలు పండించుకుంటున్నారు. అయితే నేను మీ ద్వారా శ్రీహరి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంత దేవతల గురించి స్టడీ చేసి ప్రాజెక్టుల గురించి తెలిసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన ఉండగానే నోరు ఎందుకు మెదుపుతలేవని చెప్పి విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు మా శ్రీహరన్నను ప్రశ్నిస్తున్నారు. పార్టీలు మారొచ్చు, కానీ మాట మార్చకు శ్రీహరన్న. దయచేసి ఇంత గొప్ప ప్రాజెక్టును నీ నోటి ద్వారా చెప్పినటువంటి ప్రాజెక్టును అక్కడ అవాకులు చెవాకులు పేలుస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు చేస్తుంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని
ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ప్రపంచంలోనే అబ్బురపోయే విధంగా తక్కువ కాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి 1 కోటి ఎకరాలకు చివరి మడి వరకు కూడా నీరు అందించాలని చెప్పి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి కేవలం నీరు అందించడమే కాదు, రైతాంగానికి సకాలంలో ఎరువులు అందియాలి, నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందియాలి, వారిని చైతన్యం చేయాలి, అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా రైతు వేదికలు ఏర్పాటు చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను నియమించి ఇన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి రైతులను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు చెప్పి 6 గ్యారెంటీలతో అధికారం చేపట్టిన తర్వాత 8-9 నెలలు అయిన తర్వాత ప్రజల్లో అసహనం మొదలై ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుంటే దీన్ని డైవర్ట్ చేయాలి, పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ కూలిందనో కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయిందనో ఆ తదుపరి టెలిఫోన్ ట్యాపింగ్ అని ప్రతి 2-3 నెలలకు ఒక డ్రామా చేస్తుండ్రు. ఆ డ్రామా కొనసాగింపే హైడ్రా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మళ్ళా ఇవన్నీ డ్రామాలు అయిపోయి ఈరోజు దేవాదుల ప్రాజెక్టుకు వచ్చి మళ్ళా అక్కడ ఏదో అవినీతి జరిగిందనో మరి కేసీఆర్ని ఇట్లా అట్లా అంటున్నారు. కాబట్టి మీరు ఎన్ని చిల్లర మాటలు చేసినా, మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా, మీరు ఎన్ని చిల్లర వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసే పరిస్థితికి ఆసనమైందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చిల్లర మాటలు మాని ఇప్పటికైనా రావాల్సినటువంటి రైతులకు రుణమాఫీ చేసి రైతు బంధు ఇచ్చి వారికి అన్ని రకాలుగా సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు అందించి రైతుల అభిమానం చూరగొనాలి, లేకుంటే మాత్రం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా సోదరులు రాజన్న గారు మాట్లాడుతుంది కోరుతున్నాను. ఇక్కడ